ఇప్పుడు ఒకసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఏట్లో ఉండబడిన భూమిని చెప్పా పెట్టకుండా సహజమైన న్యాయ విధానానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా బలవంతంగా వీళ్ళ భూములను ప్రభుత్వం లాక్కొని పరిశ్రమలు పెట్టడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. పరిశ్రమలు పెడతాదంట, 5 సెంట్లు 10 సెంట్లు అమ్ముతుందంట. అక్కడ వెంచరేసి రోడ్లేసి కాలువలేసి ఎట్లో ఎవరన్నా పరిశ్రమలు పెట్టుకుంటే వాళ్ళకి అమ్ముతుందంట. అంటే పట్టెడు అన్నం తినేదానికోసం మట్టి పిసికి పనిచేసే ఈ రైతుల నోట్లో మట్టి కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందంట ప్రభుత్వం. ఇది ఎక్కడి న్యాయమో మాకైతే అర్థం కావడంలే. ఈ ప్రభుత్వానికి ఆది నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రైతు వ్యతిరేకే, రైతు ద్రోహే ఈ వెంచరు. అంటే ఏపీఐసిసి ద్వారా ఈ భూమిని సదును చేసి రోడ్లు కాలువలు నిర్మించి పరిశ్రమల శాఖకు అప్పచెప్పేదానికి అయ్యే ఈ కాంట్రాక్ట్ వర్క్ ఏమైతే ఉందో దీనిని కొండారెడ్డి తీసుకున్నాడు, వరదరాజరెడ్డి కుమారుడు. ఇది పగులు జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ పని పగులు. రాత్రిపూట మరొకటి జరుగుతుంది. ఇసుక దోపిడీ. ఎట్లా ఉండేది ఆ పని? వాళ్ళు పని తీసుకొచ్చి పెట్టేదే పరిశ్రమలు పెట్టాలని కాదు. ఈ రైతులు సంకనాగిపోయినా పర్వాలే, 1 సంవత్సరం రోజులు ఈ కాంట్రాక్ట్ వర్క్ ఉంటుంది కాబట్టి, ఏట్లో పని జరుగుతుంది కాబట్టి ఏటిని కంప్లీట్గా మనం అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెట్టారు. అట్ట పగుల నుంచి రాత్రి వరకు వీళ్ళు కావాల్సిన సమయంలో 10-15 ట్రాక్టర్లు 10-15 లారీలు ఒకేసారి పెట్టి నట్టి నడువుల్లో నుంచి సిమెంట్ రోడ్లో నుంచి ఇసుక తీసుకుపోతున్నారు. ఎంఆర్ఓ, మైనింగ్ డిపార్ట్మెంట్, ఏపీఐసిసి, పోలీసు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు. ఇమ్మీడియట్గా ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని అడుగుతున్నాం. మేము కోర్టు వినాం. ఈ రైతుల పక్షాన స్టేటస్ కో ఇచ్చినారు. యథాతథంగా అట్నే ఉంచండి. న్యాచురల్ జస్టిస్ కూడా వీళ్ళకు మీరు ఫాలో కాలేదు, అంటే వీళ్ళకు నోటీసులు కూడా మీరు ఇవ్వలేదు, వీళ్ళని సంప్రదించలేదు కాబట్టి యథాతథంగా ఉంచండి, ఫర్దర్ హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు అని చెప్పి ఇస్తే దీనికి మళ్ళీ ఒక మెలిక పెట్టినారు. 657 అనే సర్వే నెంబర్లో గల భూములు మీరు కనబడిచినారు. మేము చేస్తానేది 699/1, 699/3 అనే భూములు మేము చేస్తామని చెప్పి ఒక మెలిక పెట్టినారు. వాస్తవానికి ఏంటంటే పూరా నెంబర్ 354 ఎకరాలు 657 సర్వే నెంబర్లో ఉండేది. సబ్ డివిజన్ చేసిన తర్వాత 699/1, 699/3 అయినాయి. భూములు మాత్రం వీళ్ళయ్యే, అంకె మాత్రం మారింది. ఈ టెక్నికల్ కారణాన్ని పురస్కరించుకొని వీళ్ళ నోట్లో మళ్ళీ మీరు మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కలెక్టర్ గారికి చెప్పాలని చెప్పినాం. ఒకటి, రైతులకు న్యాయం చేయండి, వారి భూములు వారు చేసుకునే దానికి వసతి ఇవ్వండి, లేదా నష్టపరిహారాన్ని చెల్లించండి, లేదా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి భూములు చేసుకునే దానికి, వ్యవసాయం చేసుకునే దానికి భూములు చూపించండి, వాళ్ళ మోటారు, వాళ్ళ బోరు, పైపు లైను ఏమైతే ఉన్నాయో ఖర్చులు కట్టించండి అని అడగడానికి ఒకటి వచ్చినాం. హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కోను అమలు చేయమని అడగడానికి వాళ్ళని వచ్చినాం. అన్నిటికంటే ప్రధానంగా ఆ ఇసుకను పూర్తిగా తరలించడం వలన 4 గ్రామాలకు నీటి ఎద్దడి ఏర్పడుతుంది, 2 గ్రామాలు మునకకు గురవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇసుకను అక్రమ రవాణాను అరికట్టమని చెప్పి కోరడానికి వచ్చినాం. భ్రష్టు పట్టిపోయింది. నేను బాగా చెప్తాను. ఈ రాష్ట్రం 2 సంవత్సరాలుగా అవినీతితోనూ కేవలం మేము సంపాదించుకుంటే చాలు, తర్వాత మేము రాజకీయాల్లో గెలిచినా ఓడినా ప్రభుత్వం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఈ 5 సంవత్సరాలు మేము దోపిడీ చేస్తాం, మాకు డబ్బు కావాలా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొడుకులు దోసుకుంటారని చెప్పి గేట్లు ఎత్తేసినారు. పెద్దోనికి జిక్కినేది పెద్దోడు, చిన్నోనికి జిక్కినేది చిన్నోడు, ఎవరి జిక్కినేది వాడు. ఇసుక భోంచేస్తున్నారు, మట్టి భోంచేస్తున్నారు, గ్రావెలు భోంచేస్తున్నారు, మందు భోంచేస్తున్నారు, చౌక దుకాణాలు బియ్యం భోంచేస్తున్నారు, భూములు భోంచేస్తున్నారు, అసాంఘిక కార్యకలాపాలు, మటకా, క్రికెట్, జూదం, బంగ్యాకు ఏడ చూసినాడాయి. కడప జిల్లాలో అయితే బంగ్యాకు విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. ఎక్కడన్నా చూడు, ప్రొద్దుటూరులో అయితే బంగ్యాకు విపరీతం, మటకా విపరీతం, జూదం విపరీతం, క్రికెట్ బెట్టింగ్ విపరీతం. నిన్న జరిగింది క్రికెట్ బెట్టింగ్ మీద దాడి. వీళ్ళ తరపున మేము ప్రశ్నిస్తాం, వీళ్ళ తరపున మేము పోరాటం చేస్తే మా ఎమ్మెల్సీలకు, మా ఎమ్మెల్యేలకు మాకు ఇచ్చే నజరాలు ఏంటంటే కదా అక్రమ కేసులు, రెడ్ బుక్ రాజ్యాంగం. వీళ్ళ తరపున మేము ప్రశ్నిస్తే కేసులు, పేదవాళ్ళ పక్షాన మేము పోరాడితే కేసులు, రెడ్ బుక్ రాజ్యాంగం బయటకు వస్తుంది, అక్రమ నిర్బంధాలు వస్తాయి, పోలీసులు బెదిరిస్తారు, లోపల పెడతారు. మీరు అక్రమ నిర్బంధాలు పెట్టినా, మమ్మల్ని బెదిరిస్తానే, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలుపరిచినా, మాకు చట్ట ప్రకారం అనేక రకాల ఇబ్బందులు మీరు చేసినా కూడా మేము రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన మేము
దళితుల పక్షాన కానీ, న్యాయం ఉండే వారి పక్షాన కానీ, పేదల పక్షాన కానీ పోరాడానికి సంసిద్ధమయ్యే ఈరోజు కలెక్టర్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ న్యాయం జరుగుతుందా జరగదా అంటే ఆ భగవంతునికే తెలియాలి. కానీ మేమైతే మాత్రం ప్రజాక్షేత్రంలో ఉంటాం, పోరాటం చేస్తాం, మళ్ళీ కోర్టుకు పోతాం, కోర్టు ద్వారా మళ్ళీ వీళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఎక్కడికి జరగలేదనుకో, ఈ 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేంత వరకు ఈ 16 కుటుంబాలను నా కుటుంబాలుగా భావించి నేను పోషిస్తా వీళ్ళను, నేను సంరక్షిస్తా వీళ్ళను. మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ఎంత మేలు చేయాలనో అంత మేలు చేసి తీరుతా. ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్పగలుగుతానా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 కుటుంబాలను ధనవంతులను చేసి తీరకపోతే నా పేరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కాదు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.